Good morning, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka Ayesha Circle, and 17 years of teaching experience in civil services and group 1. సో ఫ్రెండ్స్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో అతిపెద్ద నోటిఫికేషన్ ఇది. ఇంత పెద్ద నోటిఫికేషన్ మనం మళ్ళీ ఊహించలేం. ఇది కల్లో కూడా ఊహించలేం, ఇంకా వస్తా లేదో అనేది కూడా మనం చెప్పలేం. ఇంత పెద్ద నోటిఫికేషన్, ఇంటర్వ్యూ కూడా లేదు గ్రూప్ 1లో. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఇంటర్వ్యూ కూడా లేదు కాబట్టి మెయిన్సే మెయిన్. మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఉన్న 6 పేపర్సే మనకు మెయిన్. ఈ పేపర్స్లో కానీ మనం బాగా త్వరగా ఉండి ఒక 70% మార్క్స్ కానీ తెచ్చుకోగలిగితే టాప్ పోస్ట్ వస్తుంది. మనకి 65 to 70% మార్క్స్ వస్తే పక్కా జాబ్ వస్తుంది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో కాబట్టి మనకి 70% పైన మార్క్స్ రావాలంటే మనం ఏం చేయాలి? మరి మన ఆర్డీఓ లాంటి మంచి పోస్ట్కి ఎంపిక అవ్వాలంటే ఏం చేయాలి? ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు టెస్ట్ సిరీస్ రాయకపోవడం. మీరు ఖచ్చితంగా అన్ని పేపర్లకు టెస్ట్ సిరీస్ రాయండి. అన్ని పేపర్లకు, ఆల్ పేపర్స్. మీరు మీ ఆన్సర్ ఎలా ఉంది, అది మీరు రాసేది కరెక్టేనా, మీరు ఎలా రాస్తున్నారు, ఆ స్ట్రక్చర్ ఆఫ్ ది ఆన్సర్ ఎలా ఉంది, అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఆన్సర్ అనమాట, ఆన్సర్ ఎలా ఉంది, తర్వాత మీ రైటింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఇన్ టైంలో అంటే మీరు టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా చేస్తున్నారా. సో మనం డేటా ఇంట్రడక్షన్ లేదా కంటెంట్ ఏమి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కామెంట్ అని, క్రిటికల్లీ ఎనలైజ్ అని, డిస్కస్ అని, డిస్క్రైబ్ అని, ఎవల్యూట్ అని, ఎల్సుడేట్ అని, ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు ఏం రాయాలి. ఇవన్నీ మీకు టెస్ట్ సిరీస్ రాసినప్పుడు మాత్రమే మేము చెప్పగలుగుతాం. ఇప్పుడు మీరు ఏం రాయాలి, ఎలా ఇంట్రడక్షన్ రాయాలి, ఎన్ని వర్డ్స్ ఎన్ని లైన్స్ రాయాలి, ఎన్ని పేరాస్ రాయాలి, లేదా దాని పాయింట్స్ రాయాలన్నా, ఇలాంటివన్నీ కూడా మెయిన్స్ ఎగ్జామినేషన్లో చాలా మెయిన్. ఎందుకంటే మీకు ప్రిలిమ్స్లో మీరు వ్యాస్ట్గా చదివారు కాబట్టి ప్రిలిమ్స్ అవుతుంది. మీకు సేమ్ టాపిక్సే మెయిన్స్లో ఉన్నాయి కాబట్టి పెద్ద విషయం ఏం కాదు. ఇది ఒక ఆర్డర్లో పెట్టుకోవడాన్ని మెయిన్స్ ఎగ్జామినేషన్ అంటారు. కానీ ఈ రూల్స్ అన్ని కరెక్ట్గా పాటించాలి మనం. కాబట్టి టెస్ట్ సిరీస్ అయితే కంపల్సరీ రాయండి. మీరు ప్రతి ఒక్కళ్ళు టెస్ట్ సిరీస్ రాయకుండా మీకు గ్రూప్ 1 కొట్టడం అనేది అసంభవమే. అందులో ఒకవేళ వచ్చినా కానీ మనకి ఇలాంటి మంచి పోస్టులు అయితే రావడానికి, ఆర్డీఓ లాంటి పోస్టులు రావడానికి అయితే అవకాశం లేదు. ఆర్డీఓ, డిఎస్పి, మున్సిపల్ కమిషన్ లాంటి మంచి పోస్టులు రావడానికి అవకాశం ఉండదు అన్నమాట టెస్ట్ సిరీస్ రాయకపోతే. ఎందుకంటే హ్యుమానిటీస్లో మీరు ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్తే పెన్ను ముందు కదలదు అనమాట. మీరు చదివి ఉంటారు, మీకు బాగా ఐడియా ఉంటుంది. కానీ అది ఎలా ప్రజెంట్ చేయాలా అనేది, ఎలా స్టార్ట్ చేయాలా, ఎలా ప్రజెంట్ చేయాలనేది కన్ఫ్యూజన్ వస్తుంది. అక్కడ మీకు స్టార్ట్ అవ్వదు అనమాట. సో అందుకని పక్కాగా అందరూ టెస్ట్ సిరీస్ రాయండి. సో ఎందుకు చెప్తున్నానంటే, నేను గతంలో మాకు 2 ర్యాంక్స్ వచ్చినాయి. గతంలో 2 సార్లు సెకండ్ ర్యాంక్ వచ్చింది మాకు. మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పే ఉన్నాను నేను. జిఆర్ మధుసూదన్, పావని, బి పావని, వీళ్ళు ఇద్దరికి ఏపీఎస్సీ గ్రూప్ 1లో మధుసూదన్కి 2018లో సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఈమెకు 2023లో సెకండ్ ర్యాంక్ వచ్చింది. వీళ్ళంతా కూడా టెస్ట్ సిరీస్ రాసినటువంటి వాళ్ళు. ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ రాసి చక్కగా ఆన్సర్ అంతా ఎవల్యూషన్ చేయించుకొని ఏం రాయాలి, ఏం రాయకూడదు, ఇవన్నీ తెలుసుకొని టెస్టులు రాసి వాళ్ళు సెకండ్ ర్యాంక్ సాధించారు. ఆర్డీఓనే మనం డిప్యూటీ కలెక్టర్ అంటున్నాం. ఆర్డీఓ అన్నా డిప్యూటీ కలెక్టర్ అన్నా ఒకటే. సో కాబట్టి డిప్యూటీ కలెక్టర్లుగా మీరు అపాయింట్ అవ్వచ్చు. గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఇంత పెద్ద నోటిఫికేషన్, ఇన్ని వేకెన్సీస్ రావడం అనేది ఇంకా అసంభవమే అవుతుంది. మనం ఊహించలేం. అది ఒకవేళ వస్తే రావచ్చేమో కానీ మనం అంతగా గట్టిగా అయితే చెప్పలేం. ఇప్పుడు దీన్నే చూడండి, ఎన్ని సంవత్సరాలు సాగదీసి ఇప్పుడు 3 సార్లు ప్రిలిమ్స్ పెట్టారు దగ్గరగా. సో అందుకని నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే, మీరు ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ రాయండి. అందరూ టెస్ట్ సిరీస్ రాయండి. మెయిన్స్ క్వాలిఫై అవ్వండి. ఆల్రెడీ 75 మార్కులు వచ్చిన వాళ్ళు, పైన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా 75 అంతకన్నా పైన ఉన్న వాళ్ళంతా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. టెస్ట్ సిరీస్ రాయండి. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది. అక్టోబర్లో ఎగ్జామ్ అంటున్నారు కాబట్టి మనకి తక్కువ టైంలో మీరు టెస్ట్ సిరీస్ అని రాయకపోతే మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా వృధా అవుతుంది అనమాట. ఓకే. సో మా దగ్గర టెస్ట్ సిరీస్ రాస్తే ఏంటంటే, నేను దగ్గర పెట్టుకుని నేనే స్వయంగా పేపర్స్ మీకు కరెక్ట్ చేస్తాను. దగ్గర పెట్టుకుని మీరు ఏం రాయాలి, ఏ పాయింట్స్ రాయాలి, మీరు ఎలా రాస్తున్నారు, ఏం రాయకూడదు, మిమ్మల్ని దగ్గర నా పక్కనే నుంచొని పెట్టుకొని నేను కరెక్ట్ చేసిస్తాను. ఇన్స్టిట్యూట్లో ఆఫ్లైన్లో చేయొచ్చు, ఆన్లైన్లో కూడా చేయొచ్చు ఈ కరెక్షన్. మీరు ఆన్లైన్లో అయితే మీరు ఇంటి దగ్గర రాసి మాకు వాట్సాప్ చేస్తే నేను యాప్లో కరెక్ట్ చేసి మీకు కామెంట్స్ అన్ని రాసి మళ్ళీ మీకు ఒక టైం ఇస్తాను. ఆ టైంలో మీరు నాకు ఫోన్ కాల్ ద్వారా మీరు డౌట్స్ ఏమైనా ఉంటే అవి క్లారిఫై చేసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా రాయొచ్చు. మీరు టెస్ట్ మీరు రాసి నాకు వాట్సాప్ చేయొచ్చు. మీరు ఎక్కడున్నా రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎక్కడున్నా కానీ ఇది రాయొచ్చు అన్నమాట. కాబట్టి
ఈ ఆపర్చునిటీస్ని వదులుకోకండి. మేము మీకు బ్రతిమలాడి చెబుతున్నాను అనమాట. 100% పక్కాగా మీకు మంచి పోస్టులు ఆర్డీఓలు లాంటి టాప్ పోస్టులు వస్తాయి. టెస్ట్ సిరీస్ రాస్తే. టెస్ట్ సిరీస్ రాయకపోతే మీరే తర్వాత బాధపడతారు. తర్వాత మీరే నాకు వచ్చి చెప్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. సో స్టార్ట్ చేయండి, టెస్ట్ సిరీస్ రాయండి. మీకు టెస్ట్ సిరీస్ చెప్పే కదా, మీకు డైరెక్టర్ సార్ అంటే ఇప్పుడు నాలాంటి సీనియర్ ఫ్యాకల్టీ మీకు పేపర్ ఆయన స్వయంగా దిద్దుతారా లేదా అనేది తెలుసుకొని జాయిన్ అవ్వండి. అంతేగాని ఏదో కొంచెం ఫీజు అటో ఇటోగా ఉంటుంది, తక్కువ ఉంటుంది కదా అని చెప్పి ఎక్కడంటే అక్కడ జాయిన్ అయితే మీ పేపర్లు వాళ్ళు పర్ఫెక్ట్గా కరెక్షన్ చేయరు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పనిచేసేవాళ్ళు లేదా సీనియర్ స్టూడెంట్స్ ఇస్తారు. పక్కాగా మీకు ఫ్యాకల్టీ సార్ డైరెక్టర్ సారో లేదా ఫ్యాకల్టీ సార్ సంబంధిత సబ్జెక్ట్ ఫ్యాకల్టీ ఉంటారేమో తెలుసుకోండి. ఓకే, నేనైతే ఇక్కడ పేపర్స్ నేనే స్వయంగా కరెక్షన్ చేసి మీ దగ్గర పెట్టుకుని కరెక్షన్ చేసి మీకు మార్క్స్ వేస్తాను. అందుకే మాకు చెప్పే కదా, మీకు వరుసగా 2 సార్లు 2వ ర్యాంక్ వచ్చింది. ఓకే రైట్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.